నాసా గురించి వినే ఉంటారు. నాసా బ్యాక్డ్ ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ స్పేస్ సొసైటీ. వాళ్ళు ప్రతి ఇయర్ ప్రాజెక్ట్స్ కాల్ ఫర్ చేస్తారండి. దిస్ ఇస్ యుఎస్ బేస్డ్ సొసైటీ. ఆ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇప్పుడు ఎర్త్ మీద పొల్యూషన్ వల్ల లేకపోతే ఓవర్ పాపులేషన్ వల్ల ఈవెన్చువల్గా అన్ఇన్హాబిటబుల్ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కడ ఉండొచ్చు, స్పేస్లో ఉండొచ్చా, ఒకవేళ ఉండాలంటే కండిషన్స్ ఏంటి, ఇప్పుడు ఆక్సిజన్ ఎట్లా, కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా, వాటర్ ఎట్లా, ప్లాంట్స్ ఫుడ్ ఎట్లా, సెల్ఫ్ సస్టైనబుల్గా ఉండాలంటే స్పేస్లో ఏం కావాలి. సో దీని మీద ప్రాజెక్ట్స్ కాల్ ఫర్ చేస్తారు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏదైనా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ వస్తే దాన్ని బేస్ చేసుకుని ఏమైనా డెవలప్ చేయొచ్చా. ప్రతి ఇయర్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తారు ఈ రీసెర్చ్ మీద. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ దే ఆర్ డూయింగ్ దిస్. సో 28,000 స్టూడెంట్స్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేశారు ఒక ఇండియా నుంచి. దాంట్లో కేవలం ఫ్యూ హండ్రెడ్ స్టూడెంట్స్ మాత్రమే నెక్స్ట్ లెవెల్ కాన్ఫరెన్స్ ఐఎస్టీసీ కాన్ఫరెన్స్కి లాస్ ఏంజలస్లో జరిగిన కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వగలిగారు. దాంట్లో 167 స్టూడెంట్స్ శ్రీ చైతన్య స్టూడెంట్స్ అండి. ఇట్స్ అ హ్యూజ్ నంబర్. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఇండియా ఆర్ ఫ్రమ్ శ్రీ చైతన్య. దీంట్లో 30 కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి. అండ్ శ్రీ చైతన్యకి అయితే సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ విన్నింగ్ ప్రాజెక్ట్స్ 62 వచ్చినాయి అండి. దాంట్లో ఫస్ట్ ప్రైజులు వరల్డ్ ఫస్ట్ ప్రైజులు 7 వచ్చినాయి అండ్ సెకండ్ ప్రైజ్ 11, థర్డ్ ప్రైజ్ 15. అట్లా లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గాట్ విన్నింగ్ ప్రైజెస్. సో ఇక్కడ నుంచి స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ ఐడిఎస్ఈ కాన్ఫరెన్స్లో ప్రజెంట్ చేయడం జరిగింది వాళ్ళ ఐడియాస్. ఇక్కడ జనరల్గా సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్ ఇవన్నీ అప్లికబుల్ అవుతాయండి. మేము ఫండమెంటల్స్ అండ్ కాన్సెప్ట్స్ నేర్పించి అది అప్లికేషన్ స్కిల్స్ డెవలప్ చేసాం. ఆ అప్లికేషన్తో దే వర్ ఏబుల్ టు కమ్ అప్ విత్ అన్ ఐడియా ఫర్ కాలనైజేషన్ ఇన్ ద స్పేస్. In the process, they met eminent leaders, eminent scientists, eminent astronauts, eminent space research people. This is very exciting for them, and they met a lot of inspiring people as well. మై డ్రీమ్ వాస్ టు బికమ్ ఆస్ట్రోనాట్ ఫ్రమ్ సెకండ్ క్లాస్. ఇంకా ఆస్ట్రోనాట్ అంటే స్పేస్ ఇంకా దాని మీద ఉంటుంది కదా. సో నేను దీని గురించి 7th క్లాస్లో విన్నాను. అప్పుడు కరోనా టైం. సో ఆన్లైన్లోనే ఈ ప్రాజెక్ట్ కూడా మేము ఆన్లైన్లో చేసాము. ఆ ఆపర్చునిటీ కూడా దొరికింది మాకు. సో నేను 7th క్లాస్లో విన్నాను అనమాట. సో ఇది వినగానే ఇంకా స్పేస్ అన్నాక నేను ఆస్ట్రోనాట్ అవ్వాలనుకున్నాను కాబట్టి ఐ హ్యాడ్ సో మచ్ ఇంట్రెస్ట్. అండ్ దీంతోపాటు నాకు స్టార్స్ అంటే చాలా ఇష్టం, మూన్ అంటే చాలా ఇష్టం. అండ్ అసలు ఈ ప్రాజెక్టే మేము స్పేస్లో ఎలా ఉండాలి అనేది కాబట్టి నాకు చాలా నచ్చింది అనమాట. సో అలా నాకు ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడానికి ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ 7th క్లాస్ నుంచి నేను ఇంకా కంటిన్యూస్గా 4 years చేస్తాను. 7th, 8th, 9th and 10th. 7thలో కోవిడ్ వల్ల యూఎస్కి వెళ్ళడానికి ఆపర్చునిటీ దొరకలేదు. బట్ 8th, 9th and 10th 3 years యూఎస్ఏకి వెళ్ళాను నా ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చేయడానికి అక్కడ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. I am happy to express you that this year there was a ISDC conference which was attended at USA, Los Angeles, California, and I am so happy to express that it was fun and interactive with the new delegates from America, and we talked with more delegates from all other 20 countries. There were 20 countries such as Romania, Italy, Canada and many more. And we should be participative in this conference, and you will enjoy a lot. You will get to learn more things. Knowledge is pretty important, right? So that is why you will be gaining knowledge, and you will be interacting with the delegates. So what made me to stand up in this conference is that space is very vast and I want to know more about it. So I was like, oh my god, this is a new platform, I want to join in this. So Sri Chaitanya gave me this opportunity, so I would like to thank them a lot. And so నా ప్రాజెక్ట్ డైమండ్ ఆరా, ఒక స్పేస్ కాలనీ. సో నా ప్రాజెక్ట్ నేను డిజైన్ చేశాను. డిజైన్ చేసిన తర్వాత నా ప్రాజెక్ట్ నచ్చింది. సో నేషనల్ లెవెల్లో 3rd ప్రైజ్ వచ్చింది ప్రాజెక్ట్కి. సో స్పేస్ కాలనీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎర్త్లో ఆల్రెడీ ఎక్స్టింక్ట్ అయిపోతుంది మనుషులు ఉండడం ఇక్కడ. సో ఫ్యూచర్లో ఒకవేళ స్పేస్లో కన్స్ట్రక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అక్కడ అని చెప్పి మేము డిజైన్ చేయడం అని జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. So we did NASA project about ISDC conference. So we selected for that. So we went to USA. We explained there our project to scientists, and we met more delegates there.